గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ కిచెన్. ఈరోజు దోశ చేస్తున్నాను, కానీ చట్నీ కొంచెం డిఫరెంట్గా అండ్ ఈజీగా చేద్దామని అనుకున్నాను. సో నాకు ఐడియా వచ్చింది బేసన్తో చట్నీ చేసేద్దామని. సో టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేయండి. అందులో జీలకర్ర ఆవాలు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. సో ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి, పుదీనా మరియు కరివేపాకు కూడా యాడ్ చేయండి ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని అందులో వేసి ఆలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. హాఫ్ కప్ ఆఫ్ బేసన్ని వాటర్తో గడ్డలు లేకుండా కడాయిలో వేయండి. మంచిగా కలుపుకొని మసాలాలు, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. సో 2 to 3 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అలా బేసన్ కర్రీ రెడీ. సూపర్ సింపుల్ చట్నీ ఫర్ దోశ. ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.